హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ టికెట్ ధర ఏకంగా లక్షల్లో వింటే నమ్ముతారా? కొన్ని ప్రీమియం టికెట్లు 40 లక్షల వరకు చేరాయని వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫైనల్లో ఒకటిగా నిలిచిన 2026 ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ లియోనెల్ మెస్సీ చివరి ప్రపంచ కప్ పోరాటం. మరోవైపు యువ సంచలనం స్పెయిన్ జట్. ఈ మహా ఫైనల్ ఎక్కడ జరిగింది? స్టేడియం ప్రత్యేకత ఏమిటి? ప్రేక్షకుల సంఖ్య ఎంత? టికెట్ ధర ఎందుకు అంత భారీగా పెరిగాయి? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 2026 సంవత్సరం జూలై 19వ తేదీన అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఈస్ట్ రదర్ఫోర్డ్లో ఉన్న మెట్లైఫ్ స్టేడియంలో ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ జరిగినది. ఈ స్టేడియం ప్రపంచంలోని అత్యాధునిక స్టేడియంలో ఒకటి. అమెరికన్ ఫుట్బాల్ జట్లు న్యూయార్క్ జైంట్స్ మరియు న్యూయార్క్ జెట్ హోమ్ గ్రౌండ్ కూడా ఇదే. ఈ స్టేడియం ప్రత్యేకతలు ఏమిటంటే మొత్తం సిట్టింగ్ కెపాసిటీ 82,500 మంది. ఫైనల్ రోజున స్టేడియం పూర్తిగా అభిమానులతో నిండిపోయినది. ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది అభిమానులు ఈ మ్యాచ్ను చూడడానికి వచ్చారు. ఈ ఫైనల్ ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత భారీ టికెట్ ధరలు నిలిచిన మ్యాచ్లో ఒకటి. ఫీఫా అధికారికంగా విక్రమించిన టికెట్లు కూడా లక్షల రూపాయల విలువల్లో కూడా ఉండగా, డిమాండ్ పెరగడంతో రీసేల్ మార్కెట్లో ధరలు మరింత పెరిగాయి. ప్రీమియం రీసేల్ టికెట్లు సుమారు 12 లక్షల నుండి 13 లక్షల రూపాయల వరకు చేరాయి. అత్యంత ప్రత్యేకమైన విఐపి మరియు ప్రీమియం టికెట్లు 40 లక్షల వరకు చేరాయి. కొన్ని అరుదైన రీసేల్ లిస్టింగ్ అయితే కోట్ల రూపాయలు విలువ చూపించాయి. అందుకే 2026 ప్రపంచ కప్ ఫైనల్ను ఇప్పటి వరకు జరిగిన అత్యంత ఖరీదైన ఫుట్బాల్ ఫైనల్లో ఒకటిగా నిలిచాయని అనేక మీడియా సంస్థలు తెలియజేశాయి. ఒకవైపు ప్రపంచ ఛాంపియన్గా అర్జెంటీనా, మరోవైపు యూరప్ దిగ్గజం స్పెయిన్. రెండు జట్లు అద్భుతమైన డిఫెన్స్తో పోరాటంతో నిర్ణీత సమయంలో గోల్ నమోదు కాలేదు. అదనపు సమయంలో స్పెయిన్ కీలక గోల్ చేసి 1-0 తేడాతో విజయం సాధించినది. దీంతో స్పెయిన్ తన రెండో ఫీఫా ప్రపంచ కప్ టైటిల్ను సొంతం చేసుకున్నది. ఈ ఫైనల్ లియో మెస్సీ ప్రపంచ కప్ కెరీర్లో చివరి మ్యాచ్గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఎంతో బాధతో చూశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియం అంతా నిలబడి లియోనెల్ మెస్సీకి ఘనంగా చప్పట్లు కొట్టి అభినందించారు. ఈ సంవత్సరం ఫైనల్ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే 48 జట్లతో జరిగిన తొలి ప్రపంచ కప్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రత్యక్ష ప్రచారంలో చూశారు, అంటే లైవ్ ద్వారా చూశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరిగాయి. ప్రపంచ నలుమూలల నుంచి సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. భారీ వినోద కార్యక్రమాలతో ఫైనల్ మరింత ప్రత్యేకంగా మారినది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం వెలుపల భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. టికెట్ వెరిఫికేషన్, భద్రతా తనిఖీల కారణంగా వేలాది మంది అభిమానులు చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చినది. ప్రపంచ ఫుట్బాల్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే ఫైనల్ ఇది. ఒక స్టేడియం, భారీ ప్రేక్షకుల, భారీ టికెట్ ధరలు, భావోద్వేగాలతో నిండిన మెస్సీ చివరి ప్రపంచ కప్ ఫైనల్ చివరికి స్పెయిన్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.